ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడాను నమస్కారము. ఇప్పుడు మనకిచ్చినటువంటి మూల్యాంకనం పుస్తకంలో టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఈ టూల్స్కి సంబంధించినటువంటి రాతాంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద చాలామందికి ఇప్పటివరకు సందిగ్ధత ఉంది. ఒకసారి ఈ టేబుల్ని పరిశీలిద్దాం. ఇందులో టూల్ 1, టూల్ 2, టూల్ 3కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క దానికి ఏ విధంగా మార్కులు అనేవి కేటాయించాలో ఇందులో ఒకసారి చూద్దాం. ఈ పట్టికలో ప్రతి టూల్స్ వైజ్గా ఒక డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో టూల్ 1 వచ్చేసి చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్. సో ఈ టూల్ 1లోకి వచ్చేసరికి మనకు లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ ఇవి ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్. ఇందులో టూల్ 1కి వచ్చేసరికి మనం ఏం రాస్తామంటే లాంగ్వేజెస్లోకి వచ్చేసరికి బుక్ రివ్యూ, లేదంటే స్టోరీ కానీ, అంటే లైబ్రరీ బుక్ కానీ, ఆ బుక్ని అర్థవంతంగా చదవడం కానీ, లేదంటే దాని మీద మనకి రివ్యూ ఇవ్వడం కానీ, సో ఓవరాల్గా షార్ట్ కట్లో స్టోరీ చెప్పడం కానీ, సో ఇలాంటి వాటి మీద మనం డిస్క్రిప్షన్ మీద మనం మార్క్స్ అనేది ఇస్తామన్నమాట. ఒకవేళ కనుక అతను రివ్యూ రైటింగ్ కూడాను ఫ్లూయెంట్గా చదవగలిగితేను, నీట్గా రాయగలిగితేను, సో ఈ మార్క్స్ అనేది కేటాయిస్తాము. అలా కాక ప్రజెంటేషన్ కూడా చేయగలిగితే ఎక్స్ట్రాగా 2 మార్క్స్ కూడా యాడ్ చేసి టోటల్గా 5 మార్క్స్ అనేది యాడ్ చేస్తాం అనమాట. అది లాంగ్వేజెస్ వచ్చేసరికి. అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసరికి డెవలపింగ్ న్యూ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదండి. సో ఆ స్టాండర్డ్ తగ్గట్టు క్వశ్చన్స్ అతను ఆలోచించి అడగగలిగితే దానికి 3 మార్క్స్ అండి. అంటే క్వశ్చన్స్ని తయారు చేయగలగాలి. ఇక్కడ జనరేషన్ అని ఉంది కదండి, ఈ జనరేషన్ దాంట్లో మనం చెప్పగలగాలి. అలాగే మనం ఇచ్చినటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడాను సొల్యూషన్ చెప్పగలిగితే సో మనకి 2 మార్క్స్ కూడా యాడ్ చేస్తాము. సో టోటల్గా 5 మార్క్స్ ఉంది. సో అతను ఓన్లీ జనరేషన్ చేయగలిగితే 2 మార్క్స్, లేదా సొల్యూషన్ కూడా చెప్పగలిగితే 2 మార్క్స్ యాడ్ చేస్తాము. అలాగే ఈవీఎస్ కూడా మనం ఇచ్చినటువంటి సైన్స్ యాక్టివిటీస్ కానీ, టాస్క్స్ కానీ, లేదంటే నోట్ రైటింగ్ కానీ, కొన్ని సైన్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏదైతే చిన్న చిన్న ఉన్నాయో సో వాటిని అతను బాగా రిపోర్ట్ రైటింగ్ రాయగలరు, లేదా ప్రజెంటేషన్ చేయగలరు. నెక్స్ట్ అదే టైం ఆన్ టైంలో కంప్లీషన్ చేయగలరు. మనకి ఇచ్చినటువంటి టైంలో కంప్లీట్ చేయగలిగితేను, నీట్ హ్యాండ్ రైటింగ్ ఉంటే మనం ఈ 3 మార్క్స్ అనేది ఆన్ టైంలో కంప్లీట్ చేసినప్పుడు, లేదంటే నీట్గా హ్యాండ్ రైటింగ్ ఉంటే 2 మార్క్స్ కూడా యాడ్ చేసి టోటల్గా 5 మార్క్స్ యాడ్ చేస్తాం అనమాట. లేదంటే 3 మార్క్స్ కిందనే వదిలేస్తాము. సో ఈ విధంగా టూల్ 1 అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో మనకి ఇక్కడ టూల్ 2 ప్రతి ఉపాధ్యాయుడు అడిగేది ఈ టూల్ 2కి సంబంధించినటువంటి అంశం. ఇది రిటర్న్ వర్క్ ఉంటుంది. అందులోనే ఇచ్చాడు మనకి టూల్ 2కి ఏం రాయాలనే దాని మీద డిస్క్రిప్షన్ చూద్దాం. కంప్లీషన్ ఆఫ్ ఎక్సర్సైజెస్, నోట్స్ రైటింగ్ అండ్ యాక్టివిటీస్. సో ఇది ఎక్సర్సైజెస్ని కంప్లీట్గా చేయగలిగితే మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో కానీ, వర్క్ బుక్లో కానీ ఏవైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో అది కంప్లీషన్ చేయాలి. నెక్స్ట్ నోట్ రైటింగ్ కూడాను నీట్గా రాయగలిగి, హ్యాండ్ రైటింగ్ రాయగలిగితే మనం ఈ మార్క్స్ అనేది కేటాయిస్తాము. సో మనకి ఇచ్చిన టైంలోనే అతను కంప్లీట్ చేయగలిగితే మనం ఈ 5 మార్క్స్ని కేటాయిస్తాం అన్నమాట. అలాగే ప్రాజెక్ట్ వర్క్ అంటే మనం ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్ 2 ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ వర్క్, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ బేస్డ్ ప్రాజెక్ట్ వర్క్. అంటే క్లాస్ రూమ్కి సంబంధించినటువంటి క్లాస్ రూమ్లో చేయగలిగేటటువంటి ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉన్నాయో అదనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్టింగ్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటే మనం ఏదైనా కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకు నేషనల్ లీడర్స్ ఉన్నారు, ఇండిపెండెన్స్ డేకి సంబంధించినటువంటి వాటి కానీ, లేదంటే దేశభక్తులు కానీ, దేశభక్తి గేయాలు కానీ, వాటికి సంబంధించినటువంటి పోయిమ్స్ కానీ, సో లేదంటే ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్ గురించి కానీ, సో ఇలాంటి వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసినట్లయితే బయట నుంచి అది మనం అతని ఇండివిజువల్గా ఓన్గా అతన్ని ప్రిపేర్ చేయగలిగితే సో దాన్ని బట్టి రిపోర్ట్ రైటింగ్ మరియు మోడల్ ప్రిపరేషన్, నెక్స్ట్ ప్రజెంటేషన్ ఈ వీటికి సంబంధించి మనం మార్క్స్ అనేది యాడ్ చేస్తాము. సో ఇక్కడ కట్ అండ్ పేస్ట్ ఉండేటట్టు కాకుండాను తను క్రియేటివ్గా ఆలోచించగలిగితే దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ మార్క్స్ అనేది. సో ఇప్పుడు ఒక్కొక్క మార్క్స్కి
ఎలా చేస్తామనేది టూల్ 2కి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుకి వచ్చేసరికి ఎలా చేస్తాము, ఇంగ్లీష్కి ఎలా చేస్తాము అనే దాని మీద ఇప్పుడు చూద్దామండి. ఇది ఓవరాల్గా డిస్క్రిప్షన్ అనమాట. దీని మీద కూడా మీరు మీకు నచ్చినట్టుగా వేయవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఒక టూల్ 2 అనేది ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ హీ షోయింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ రైటింగ్ యాక్టివిటీస్ అండ్ నోట్బుక్స్ అండ్ వర్క్ బుక్స్ అండ్ హ్యాండ్ రైటింగ్ ఆల్సో నీట్ అండ్ గుడ్. సో ఇలా రాస్తాం మనం టూల్కి సంబంధించినటువంటివి, ఇంగ్లీష్ సంబంధించినటువంటివి. నెక్స్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా గ్యాప్ ఇస్తూ ఫుల్ స్టాప్ పెడుతూ ఇలాంటి వాటివన్నిటి కూడా మనం ట్రీటెడ్ చేస్తూ రాయొచ్చు. గ్రీటింగ్ చేస్తూ కూడా బాగా రాయగలుగుతున్నాడు. లేదంటే సమ్ మోర్ ఇంకా కావాలి అనుకుంటే కనుక ఇంకా సమ్ మోర్ ఇంట్రెస్ట్, లేదంటే ఇంకా డూ హార్డ్ వర్క్ అని చెప్పేసి ఇలాంటివి కూడా రాయొచ్చు మనం. నెక్స్ట్ అదే కనుక మ్యాథమెటిక్స్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ అండి ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ టేబుల్స్ రైటింగ్ అండ్ నోట్ బుక్స్. ఇలాగా అతనికి ఇచ్చినటువంటి టేబుల్స్ కానీ లెక్కలు బాగా రాయగలిగితే కనుక 10 వరకైనా 20 వరకైనా కానీ నీట్గా రాయగలిగితే మనం మార్క్స్ అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తాము. అలాగే తెలుగు వచ్చేసరికి రాతాంశాలైన నోట్ పుస్తకాలు, ఇంటి పని మరియు సాధన పుస్తకాలను సరైన సమయంలోనే పూర్తి చేస్తున్నాడు. అలాగే చేతిరాత అంటే దస్తూరి కూడా అందంగా ఉంది లేదా అందంగా లేదు అంటే కనుక ఇంకా శ్రద్ధ వహించాలి, దస్తూరి మీద ఇంకా శ్రద్ధ వహించాలి అని రాయొచ్చు మనము. ఇంకా చెప్పాలంటే ఒత్తు పదాలను, లేదంటే పదాల మధ్య ఖాళీలను, లేదంటే పదానికి సరైన ఖాళీ ఉంచవలను లేదా ఉంచడం లేదు అనేటువంటి అంశాలు కూడా ఇందులో మనం రాయవచ్చండి. నెక్స్ట్ అలాగే ఈవీఎస్కి వచ్చేసరికి సేమ్ అండి, ఇంట్రెస్ట్ బాగా పెడుతున్నాడు, లేదంటే యాక్టివిటీస్ బాగా చేయగలుగుతున్నాడు. నెక్స్ట్ నోట్ బుక్స్, వర్క్ బుక్స్ ఆల్సో కంప్లీటెడ్ ఇన్ టైం అండ్ హ్యాండ్ రైటింగ్ జస్ట్ గుడ్, అంటే కొంచెం పర్వాలేదు అనే దాని మీద మనం కాంప్లిమెంట్ అనేది ఇచ్చుకోవచ్చు అండి. ఈ విధంగా మనం టూల్ 2కి సంబంధించినటువంటివి చేయాలి. అలాగే ఈ టేబుల్స్ని ఆధారంగా చేసుకొని ప్రాజెక్ట్ వర్క్ కూడా మనం మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా టూల్ 1 అండ్ టూల్ 2, టూల్ 3 అనే ఈ 3 టూల్స్ని కూడా మనం నీట్గా పిల్లలకి అతను రాసినటువంటి అసెస్మెంట్ బుక్స్లో నీట్గా మనం ప్రజెంటేషన్ చేయగలిగితే మనకు ఆ పిల్లాడి మీద ఉన్నటువంటి ఎలాంటివి ఒపీనియన్ ఉందో, యాక్టివిటీస్ని బాగా చేయగలుగుతున్నాడు లేదా స్లోగా చేయగలుగుతున్నాడు అనే దాని మీద ఈ పట్టికను ఆధారం చేసుకొని మనం ఆ పిల్లాడికి మార్కులు అనేది కేటాయిస్తామండి. ఇదేనండి టూల్ 1, టూల్ 2, టూల్ 3కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో